నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రాకి స్వాగతం. దేవునికైనా దెబ్బే గురువు అన్నారు. అట్లుంది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి. నిజంగా ఒక్కోసారి సమాజంలో మార్పు తీసుకురావాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది అనే భావన కలుగుతుంది. ఎందుకంటే ఆయన తాజాగా ఒక వీడియో విడుదల చేసినాడు, ప్రజలను హెచ్చరించినాడు. ఇదో మీరన్నా మారండి, లేదంటే నన్నన్నా ఈ ఊరు ఎల్లగొట్టండి అని ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చినాడు. ఆ వార్నింగ్ ఏందో మనం ఆయన మాటల్లోనే విందాం. ఊరిని మోడిఫై చేయాలా, నేను అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా, వస్తాది. చెత్త వేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పాలా ఏంటనే. ఈ తాడిపత్రిలో చెత్త వేయిద్రా బాబు అని ఆయన నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాడు. ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్. తన బాధ్యతగా ఆయన తాడిపత్రి మొత్తం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలా, ఆరోగ్యంగా ఉంచాలా అనేది ఆయన తాపత్రయం. అయినా కూడా జనాలు అక్కడ వాళ్ళు పట్టించుకోవడం లేదంట. నేను దాంట్లో మీకు 4 ఆప్షన్లు ఇచ్చిన. ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్తేస్తే, అర్థమైందా? సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం, లేదంటే మీరే చెప్పాలా ఫైన్, లేదంటే చెత్త మీ ఇంట్లోకే. ఎన్నిసార్లు చెప్పాలా? ఈసారిగా ఒకటే డిసైడ్ చేసుకున్నా, మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా. అర్థమైంది కదా. ఆయన ఏమంటున్నాడు, మీరు కూడా నేను చెప్పినట్టు చెత్త వేయకుండా ఉంటే ఓకే, ఇంకా చెత్త వేస్తూ ఉంటే కరెంట్ కట్ చేస్తా, నీళ్లు కట్ చేస్తా, ఇంకా లేదు అంటే ఇంకా నన్నే అన్న ఊరు వదిలిపెట్టండి అనేది ఆయన హెచ్చరిక. ఆయనేమి తన కోసం చెప్పడంలే, నగరం పరిశుభ్రత కోసం ఆయన ఈ ఆవేదన అంతా. అంగా విన్నామా ఆయన ఏం మాటలేదు. మీరు మారుతారా లేదంటే నా ఊర్లో తరమేయండి. చాలా స్ట్రిక్ట్ గా ఉంటా. మోటార్ సైకిల్ చక్కగా పెట్టలేరా, ఏడు చదువుకున్నారు. ఇందాక బీటెక్ పాప దీపాలు అమ్ముతుంది, ఎంత సంతోషపడి అంత సంతోషపడి ఆ పాప మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ ఆవిడ పెట్టింది. ఏంటి బీటెక్? నేను ఒకటే కొట్టానా, మీరు వద్దంటే నేను ఊరు వదిలిపెట్టుకోను, నాకేం అవసరం లేదు. ఆయన ఆవేదన అంతా తాడిపత్రి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలనేదే, అంతకుమించి ఆయనకేమి వేరే కోరికలు కూడా లేవు. నిజానికి తాడిపత్రి పట్టణం విస్తరణ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడా కూడా తాడిపత్రి అంతా శుభ్రంగా అట్లనే ఆక్రమణ లేకుండా విశాలంగా ఉండదని చెప్తుంటారు. దానికి కారణం జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన చైర్మన్గా ఉన్న సమయంలో తాడిపత్రి పట్టణాన్ని అత్యంత సుందరీకరణంగా తయారు చేసినారు. ఆయన ఏంటంటే ప్లాస్టిక్ రహితంగా కూడా తీర్చిదిద్దినాడంట. అట్లనే చెత్త లేకుండా చేసినాడు. ఇప్పుడు తాడిపత్రిలో చెత్త చెదారం వేస్తున్నారని ఆయన కోపం వచ్చింది. మీరు అట్లా వేయద్దు, ఎన్నిసార్లు చెప్పాలా అనేది ఆయన ప్రశ్న. ఒకవేళ మీకు నేను చెప్పేది నచ్చకపోతే నన్నన్నా ఊరు వదలగొట్టండి అని ఆయన అడుగుతున్నాడు. మరి ఆయన ధర్మాగ్రహమే అని నేను భావిస్తున్నా. ఆయన ఆగ్రహాన్ని అర్థం చేసుకొని ఈ తాడిపత్రి అనేది మన ఊరు, మనం నివసించే ప్రాంతం, మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నామో మన పట్టణాన్ని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అనే స్పృహ ఉంటే జనాలు ఖచ్చితంగా చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైతే కోరుకుంటున్నారో ఆ రకంగా ఆ పట్టణం ఉంటుంది.